ధర్మపురి అరవింద్. ఎంపీ ధర్మపురి అరవింద్ చాణక్యం మరోసారి పనిచేస్తోంది. ఇప్పటికే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో కావాల్సిన అన్ని వస్తువులను ఒక్కొక్కటిగా ఏర్పాటు చేసిన ఆయన తాజాగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరో కొత్త నవోదయ విద్యాలయంను తీసుకొచ్చారు. అవును, కొరట్లలో జవహర్ నవోదయ స్కూల్ మంజూరుకు నవోదయ విద్యా సమితి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. స్కూల్ ఏర్పాట్లకు పూర్తిస్థాయి సౌకర్యాలు కోరట్లలో ఉన్నట్లుగా ఇటీవల అధికార యంత్రాంగం నవోదయ విద్యా సమితికి నివేదించినట్లుగా సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 7 జవహర్ వినోదయ విద్యాలయాలు మంజూరు కాగా వాటిలో ఒకటి జగిత్యాల జిల్లాకు కేటాయించారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ చొరవతో కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కోరుట్ల శివార్లోని జంబిగద్ది సమీపంలో ఉన్న సుమారు 30 ఎకరాల ప్రభుత్వ స్థలంలో నవోదయ స్కూల్ ఏర్పాట్లకు రెవెన్యూ అధికారులు ప్రతిపాదించినట్లుగా సమాచారం. దీన్ని ఆనుకొని జాతీయ రహదారి కోరుట్ల ఏరియా ఆసుపత్రి అందుబాటులో ఉండటం వంటి అంశాలు అనుకూలంగా ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. అయితే వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభించే అవకాశాలు లేనప్పటికీ కూడా ఒకవేళ విద్యార్థుల అడ్మిషన్లు మొదలైతే వసతి కోసం కోరుట్లలో పట్టణంలోని వేములవాడ రోడ్లో ఉన్న సమగ్ర సంక్షేమ వసతి గృహం వాడుకోవాలనే యోచనలో ఉన్నట్లుగా సమాచారం. కోరుట్లలో నవోదయ స్కూల్ విషయంలో అధికారిక ప్రకటన రాకున్నా క్షేత్రస్థాయిలో అవసరమైన అన్ని ఏర్పాట్లు దాదాపుగా కొలుక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 7 నవోదయ విద్యాలయాలు మంజూరు చేసిన వెంటనే జిల్లాకు చెందిన ధర్మపురి, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లు అధికార పార్టీ నేతలు ఎవరికి వారు తమ పరిధిలో నవోదయ స్కూల్ ఏర్పాట్లు చేయించాలని గట్టి ప్రయత్నాలైతే చేస్తున్నారు. మరి ఈ క్రమంలో సుమారు 3 నెలల పాటు ప్రతిష్టాత్మకమైన నవోదయ విద్యాలయం ఎక్కడ ఏర్పాటు అవుతుందన్న విషయంలో ప్రతిష్టంభన అయితే నెలకొంది. నవోదయ విద్యా సమితి అధికారులు జగిత్యాల జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాలో జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల సెగ్మెంట్స్ లో నవోదయ ఏర్పాట్లకు ఎలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయోనని సర్వేలు అయితే నిర్వహించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి తమ పుట్టిన ఊరు, ఇటీవల అసెంబ్లీకి పోటీ చేసిన కోరుట్ల సెగ్మెంట్ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో కోరుట్లో నవోదయ స్కూల్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించినట్లుగా సమాచారం. ఫలితంగా కోరుట్లో నవోదయ స్కూల్ ఏర్పాటులో ముందడుగు పడినట్లుగా తెలుస్తోంది. ధర్మపురి అరవింద్. ఎంపీ ధర్మపురి అరవింద్ చాణక్యం మరోసారి పనిచేస్తోంది. ఇప్పటికే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో కావాల్సిన అన్ని వస్తువులను ఒక్కొక్కటిగా ఏర్పాటు చేసిన ఆయన తాజాగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరో కొత్త నవోదయ విద్యాలయంను తీసుకొచ్చారు. అవును, కొరట్లలో జవహర్ నవోదయ స్కూల్ మంజూరుకు నవోదయ విద్యా సమితి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. స్కూల్ ఏర్పాట్లకు పూర్తిస్థాయి సౌకర్యాలు కోరుట్లలో ఉన్నట్లుగా ఇటీవల అధికార యంత్రాంగం నవోదయ విద్యా సమితికి నివేదించినట్లుగా సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 7 జవహర్ వినోదయ విద్యాలయాలు మంజూరు కాగా వాటిలో ఒకటి జగిత్యాల జిల్లాకు కేటాయించారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ చొరవతో కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కోరుట్ల శివార్లోని జంబిగద్ది సమీపంలో ఉన్న సుమారు 30 ఎకరాల ప్రభుత్వ స్థలంలో నవోదయ స్కూల్ ఏర్పాట్లకు రెవెన్యూ అధికారులు ప్రతిపాదించినట్లుగా సమాచారం. దీన్ని ఆనుకొని జాతీయ రహదారి కోరుట్ల ఏరియా ఆసుపత్రి అందుబాటులో ఉండటం వంటి అంశాలు అనుకూలంగా ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. అయితే వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభించే అవకాశాలు లేనప్పటికీ కూడా ఒకవేళ విద్యార్థుల అడ్మిషన్లు మొదలైతే వసతి కోసం కోరుట్లలో పట్టణంలోని వేములవాడ రోడ్లో ఉన్న సమగ్ర సంక్షేమ వసతి గృహం వాడుకోవాలనే యోచనలో ఉన్నట్లుగా సమాచారం. కోరుట్లలో నవోదయ స్కూల్ విషయంలో అధికారిక ప్రకటన రాకున్నా క్షేత్రస్థాయిలో అవసరమైన అన్ని ఏర్పాట్లు దాదాపుగా కొలుక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 7 నవోదయ విద్యాలయాలు మంజూరు చేసిన వెంటనే జిల్లాకు చెందిన ధర్మపురి, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లు అధికార పార్టీ నేతలు ఎవరికి వారు తమ పరిధిలో నవోదయ స్కూల్ ఏర్పాట్లు చేయించాలని గట్టి ప్రయత్నాలైతే చేస్తున్నారు. మరి ఈ క్రమంలో సుమారు 3 నెలల పాటు ప్రతిష్టాత్మకమైన నవోదయ విద్యాలయం ఎక్కడ ఏర్పాటు అవుతుందన్న విషయంలో ప్రతిష్టంభన అయితే నెలకొంది. నవోదయ విద్యా సమితి అధికారులు జగిత్యాల జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాలో జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల సెగ్మెంట్స్ లో నవోదయ ఏర్పాట్లకు ఎలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయోనని
సర్వేలు అయితే నిర్వహించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి తమ పుట్టిన ఊరు, ఇటీవల అసెంబ్లీకి పోటీ చేసిన కోరుట్ల సెగ్మెంట్ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో కోరుట్లో నవోదయ స్కూల్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించినట్లుగా సమాచారం. ఫలితంగా కోరుట్లో నవోదయ స్కూల్ ఏర్పాటులో ముందడుగు పడినట్లుగా తెలుస్తోంది. ధర్మపురి అరవింద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చాణక్యం మరోసారి పనిచేస్తోంది. ఇప్పటికే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో కావాల్సిన అన్ని వస్తువులను ఒక్కొక్కటిగా ఏర్పాటు చేసిన ఆయన తాజాగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరో కొత్త నవోదయ విద్యాలయంను తీసుకొచ్చారు. అవును, కొరట్లలో జవహర్ నవోదయ స్కూల్ మంజూరుకు నవోదయ విద్యా సమితి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. స్కూల్ ఏర్పాట్లకు పూర్తిస్థాయి సౌకర్యాలు కోరట్లలో ఉన్నట్లుగా ఇటీవల అధికార యంత్రాంగం నవోదయ విద్యా సమితికి నివేదించినట్లుగా సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 7 జవహర్ వినోదయ విద్యాలయాలు మంజూరు కాగా వాటిలో ఒకటి జగిత్యాల జిల్లాకు కేటాయించారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ చొరవతో కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కోరుట్ల శివార్లోని జంబిగద్ది సమీపంలో ఉన్న సుమారు 30 ఎకరాల ప్రభుత్వ స్థలంలో నవోదయ స్కూల్ ఏర్పాట్లకు రెవెన్యూ అధికారులు ప్రతిపాదించినట్లుగా సమాచారం. దీన్ని ఆనుకొని జాతీయ రహదారి కోరుట్ల ఏరియా ఆసుపత్రి అందుబాటులో ఉండటం వంటి అంశాలు అనుకూలంగా ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. అయితే వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభించే అవకాశాలు లేనప్పటికీ కూడా ఒకవేళ విద్యార్థుల అడ్మిషన్లు మొదలైతే వసతి కోసం కోరుట్ల పట్టణంలోని వేములవాడ రోడ్లో ఉన్న సమగ్ర సంక్షేమ వసతి గృహం వాడుకోవాలనే యోచనలో ఉన్నట్లుగా సమాచారం. కోరుట్లలో నవోదయ స్కూల్ విషయంలో అధికారిక ప్రకటన రాకున్నా క్షేత్రస్థాయిలో అవసరమైన అన్ని ఏర్పాట్లు దాదాపుగా కొలుక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 7 నవోదయ విద్యాలయాలు మంజూరు చేసిన వెంటనే జిల్లాకు చెందిన ధర్మపురి, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లు అధికార పార్టీ నేతలు ఎవరికి వారు తమ పరిధిలో నవోదయ స్కూల్ ఏర్పాట్లు చేయించాలని గట్టి ప్రయత్నాలైతే చేస్తున్నారు. మరిగా ఈ క్రమంలో సుమారు 3 నెలల పాటు ప్రతిష్టాత్మకమైన నవోదయ విద్యాలయం ఎక్కడ ఏర్పాటు అవుతుందన్న విషయంలో ప్రతిష్టంభన అయితే నెలకొంది. నవోదయ విద్యా సమితి అధికారులు జగిత్యాల జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాలో జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల సెగ్మెంట్స్ లో నవోదయ ఏర్పాట్లకు ఎలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయోనని సర్వేలు అయితే నిర్వహించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి తమ పుట్టిన ఊరు, ఇటీవల అసెంబ్లీకి పోటీ చేసిన కోరుట్ల సెగ్మెంట్ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో కోరుట్లో నవోదయ స్కూల్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించినట్లుగా సమాచారం. ఫలితంగా కోరుట్లో నవోదయ స్కూల్ ఏర్పాటులో ముందడుగు పడినట్లుగా తెలుస్తోంది. ధర్మపురి అరవింద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చాణక్యం మరోసారి పనిచేస్తోంది. ఇప్పటికే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో కావాల్సిన అన్ని వస్తువులను ఒక్కొక్కటిగా ఏర్పాటు చేసిన ఆయన తాజాగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరో కొత్త నవోదయ విద్యాలయంను తీసుకొచ్చారు. అవును, కొరట్లలో జవహర్ నవోదయ స్కూల్ మంజూరుకు నవోదయ విద్యా సమితి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. స్కూల్ ఏర్పాట్లకు పూర్తిస్థాయి సౌకర్యాలు కోరుట్లలో ఉన్నట్లుగా ఇటీవల అధికార యంత్రాంగం నవోదయ విద్యా సమితికి నివేదించినట్లుగా సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 7 జవహర్ వినోదయ విద్యాలయాలు మంజూరు కాగా వాటిలో ఒకటి జగిత్యాల జిల్లాకు కేటాయించారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ చొరవతో కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కోరుట్ల శివార్లోని జంబిగద్ది సమీపంలో ఉన్న సుమారు 30 ఎకరాల ప్రభుత్వ స్థలంలో నవోదయ స్కూల్ ఏర్పాట్లకు రెవెన్యూ అధికారులు ప్రతిపాదించినట్లుగా సమాచారం. దీన్ని ఆనుకొని జాతీయ రహదారి కోరుట్ల ఏరియా ఆసుపత్రి అందుబాటులో ఉండటం వంటి అంశాలు అనుకూలంగా ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. అయితే వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభించే అవకాశాలు లేనప్పటికీ కూడా ఒకవేళ విద్యార్థుల అడ్మిషన్లు మొదలైతే వసతి కోసం కోరుట్ల పట్టణంలోని వేములవాడ రోడ్లో ఉన్న సమగ్ర సంక్షేమ వసతి గృహం వాడుకోవాలనే యోచనలో ఉన్నట్లుగా సమాచారం. కోరుట్లలో నవోదయ స్కూల్ విషయంలో అధికారిక ప్రకటన రాకున్నా క్షేత్రస్థాయిలో అవసరమైన అన్ని ఏర్పాట్లు దాదాపుగా కొలుక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 7 నవోదయ విద్యాలయాలు మంజూరు చేసిన వెంటనే జిల్లాకు చెందిన ధర్మపురి, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లు అధికార పార్టీ నేతలు ఎవరికి వారు తమ పరిధిలో నవోదయ స్కూల్ ఏర్పాట్లు చేయించాలని గట్టి ప్రయత్నాలైతే చేస్తున్నారు. మరిగా ఈ క్రమంలో సుమారు 3 నెలల పాటు ప్రతిష్టాత్మకమైన నవోదయ విద్యాలయం ఎక్కడ ఏర్పాటు అవుతుందన్న విషయంలో ప్రతిష్టంభన అయితే నెలకొంది. నవోదయ విద్యా సమితి
అధికారులు జగిత్యాల జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాలో జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల సెగ్మెంట్స్లో నవోదయ ఏర్పాట్లకు ఎలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయోనని సర్వేలు అయితే నిర్వహించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి తమ పుట్టిన ఊరు, ఇటీవల అసెంబ్లీకి పోటీ చేసిన కోరుట్ల సెగ్మెంట్ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో కోరుట్లో నవోదయ స్కూల్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించినట్లుగా సమాచారం. ఫలితంగా కోరుట్లో నవోదయ స్కూల్ ఏర్పాటులో ముందడుగు పడినట్లుగా తెలుస్తోంది.